ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి చతుర్థ స్థానమందు బుధగ్రహం, చంద్రగ్రహం, దశమ కేంద్రమందు ఉన్నటువంటి రాహుగ్రహం, ఈ మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అయితే ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు వక్రించినటువంటి శనైశ్వరుడు, జన్మకుజుని యొక్క స్థితి, అలాగే వ్యయగురుని యొక్క స్థితిగతులు, వీటితో పాటు అర్ధాష్టమ రవి, ఇలా కొన్ని పీడించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య గత వారంతో పోల్చుకుంటే ఈ వారం కొంత ఎక్కువగా ఉండడం, గత వారంతో పోల్చుకుంటే గ్రహాలు అనుకూలత కొంత తక్కువగా ఉండడం వల్ల ఈ వారంలో కొంత ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. ఇబ్బంది అనగా అంతఃక్లేశం గృహశ్చిద్ర సౌఖ్యహానిమ భోజనం అంటూ ఉన్నది శాస్త్రం. అనగా ఈ వక్రించిన గ్రహాలు, జన్మరాశి యందు కుజుడు, చతుర్థ రవి, ఈ గ్రహస్థితి వల్ల కుటుంబ సభ్యులతోటి ఉండేటువంటి సఖ్యత లోపించడం, ఇష్టపూర్వకంగా ప్రణాళికాబద్ధంగా వేసుకున్నటువంటి ప్రయాణాది విషయాలు, తీర్థయాత్రలు, వీటికి సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి అనుకోనటువంటి పరిస్థితుల వల్ల లేదా మరి ఏ ఇతరత్ర కారణాల వల్ల కొంత వాయిదా పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అంతేకాక కుటుంబ సభ్యులతోటి ఉండేటువంటి సఖ్యత కూడా కొంత లోపించడం, కొన్ని సందర్భాల్లో కుటుంబానికి దూరంగా వెళ్ళి జీవనాన్ని గడపవలసి రావడం ఇత్యాది విషయాల వల్ల కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. అనగా ఇందులో శారీరక శ్రమ అనేటువంటిది కొంత అధికంగా ఉంటుంది. అలాగే మానసికమైనటువంటి సమస్యలను కూడా ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉంటుంది. ఊహించినటువంటి దానికంటే ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఖర్చు పెట్టవలసి రావడం, కొంత కోపము, కొంత ఆవేశము, కొంత మొండి పట్టుదల ద్వారా కూడా కొన్ని విషయాల్లో ఇబ్బంది పడవలసి వచ్చేటువంటి పరిస్థితుల్ని ఈ గ్రహస్థితి ప్రత్యేకించి సూచిస్తూ ఉన్నది. ప్రధానంగా మిథున రాశి వారు పట్టుదలకి పోకూడదు. ఏదైనా సామరస్య ధోరణిలో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. ఆకస్మికంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు అనుభవజ్ఞుల్ని, విజ్ఞులని, తల్లిదండ్రుల్ని లేదా మీకు సంబంధించినటువంటి గురువుల్ని సంప్రదించడం చెప్పదగినటువంటి సూచన. అంతేకాక ఎప్పుడైనా కుటుంబ సభ్యులతోటి మాట్లాడవలసి వచ్చినప్పుడు కూడా చాలా సామరస్యంతో మాట్లాడుతూ ఉండడం ద్వారా వారితో ఉండేటువంటి సఖ్యత అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. చెప్పుడు మాటలు వినకూడదు, క్షణికమైనటువంటి ఆవేశానికి లోను కాకూడదు, అకారణంగా ఉద్యోగాన్ని వదిలిపెట్టకూడదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగ మార్పు అనేటువంటిది అంత మంచిది కాదు. స్థానచలనంతో కూడి ఉన్నటువంటి మార్పుకి ఈ గ్రహస్థితి ప్రేరేపిస్తూ ఉన్నది కాబట్టి ఉద్యోగ మార్పు కానీ వ్యాపార మార్పు కానీ కొంత ఇబ్బందికరంగా ఉన్నది. అలాగే ఈ ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాదులన్నీ కూడా కొంత మిశ్రమంగా ఉన్నవి. వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి ఇదే రకమైనటువంటి గ్రహస్థితి అన్వయం అవుతూ ఉన్నది. విద్యార్థులకి ఏకాగ్రత లోపానికి అవకాశం ఉంటుంది. మిథున రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక రాశి.